అందరికీ ఇప్పుడైతే నేను కేక్ తయారు చేస్తున్నాను. 1000 సబ్స్క్రైబర్స్ అయ్యారు కదా, సో దాని సందర్భంగా అని చెప్పేసి నేనైతే కేక్ తయారు చేస్తున్నాను. కేక్ తయారు చేయడానికి చాలా సింపుల్గా చేయొచ్చండి మన ఇంట్లోనే, హోమ్ కేక్. ఇప్పుడైతే నేను కొంచెం నెయ్యిని తీసుకున్నాను. ఫ్రిడ్జ్లో పెట్టింది వాడకూడదు. ఫ్రిడ్జ్లో తీసి కొద్దిసేపు తీసిన తర్వాత ఇట్లా ఉంటుంది కదా, క్రీమీ టెక్స్చర్తో ఉంటుంది కదా. సో ఇదైతే నేను వేసుకున్నాను. అండ్ ఫ్లేవర్లెస్ ఆయిల్ అయితే తీసుకున్నాను. ఎక్కువ వేయలేము కదా, సో మనకి నెయ్యి అనేది చాలా పిల్లలు ఉంటే చాలా మనం ప్రతి రైస్లోనే నెయ్యి అయితే వాడతాను నేనైతే మా బాబుకి. సో దాన్ని వేస్ట్ చేయాలనుకోవట్లేదు నేను. కొంచెం వేసేసి దాంట్లోకి కొంచెం ఆయిల్ అయితే పోసుకున్నాను. అది సన్ఫ్లవర్ ఆయిల్, కొంచెం ఫ్లేవర్లెస్ ఉంటుంది, అదే వాడాలి. సో ఆయిల్ అయితే వేసుకున్నాను. వేసుకొని ఇప్పుడు దీంట్లోకి కొంచెం పంచదార వేసుకుంటున్నాను. వాస్తవానికి నేను పంచదార వాడుకోకుండా బెల్లం వాడాలనిపించింది. సో బెల్లం తీస్తున్నాను, వాడదాం అని 10th మార్క్కి. సో నేనైతే బెల్లాన్ని తీసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని తురుముకోవాలి, కొంచెం టైం పట్టింది. ఇప్పుడైతే తురుముకుంటున్నాను, బెల్లాన్నే తురిమేసుకుంటున్నాను. ఫస్ట్ షుగర్ వేద్దామని చూసినా కానీ మళ్ళీ ఎందుకులే, హెల్త్కి కొంచెం మంచిది కదా అని చెప్పేసి మళ్ళీ బెల్లాన్ని యూజ్ చేస్తున్నాను. నాకు తెలిసిన వరకు అయితే ఇదంతా నేను తురమలేను, కొద్దిగా షుగర్ యాడ్ చేయాల్సి వస్తుంది. షుగర్ యాడ్ చేసుకోవచ్చు, బెల్లాన్ని యాడ్ చేసి మనకి తీపి కోసమే కదా. సాధ్యమైనంత వరకు తురుముతా కొద్దిగా. ఆ తర్వాతకి సరిపోదు అనుకుంటే కొద్దిగా షుగర్ అయితే యాడ్ చేస్తాం. యాడ్ చేద్దాం అనుకొని ఇదే మొత్తం దుర్మేసుకున్నాను. ఇప్పుడైతే షుగర్ అయితే యాడ్ చేయట్లేదు. ఇప్పుడు హెల్దీ కేక్ అయితే చూపించాలనుకుంటున్నాను. అండ్ ఇదైతే సరిపోద్ది కదా, కొంచెం కేక్ చేస్తాను ఎందుకంటే మేము ముగ్గురమే కాబట్టి. నేను మా హస్బెండ్ తింటాడు, మా బాబు ఏందో తింటాడంటే కొద్దిగా తింటాడంటే. ఇదైతే ఇప్పుడు విస్కర్ని తీసుకుంటున్నాను నేను. ఇది మా హస్బెండ్ తీసుకున్నాడు, మా పిల్లలు కొత్తలో తీసుకున్నారు. ఇది తీసుకొని ఒక 3 years అవుతుంది. పెద్దగా వాడను, ఎప్పుడైనా కేక్ చేయాలనుకున్నప్పుడు వాడతా. ఇప్పుడైతే దీన్ని ఇట్లా పెట్టుకోవాలి. ఇవి కాకుండా ఇంకా మళ్ళీ ఇంకొకటి వస్తాయి, కాకపోతే కేక్ మాత్రం ఇదే వాడతాను నేను. చూస్తున్నారు కదా, ఇలా ఉంటుంది విస్కర్. ఇప్పుడైతే మంచిగా లైన్ వేసుకున్నాం విస్కర్ జరుగుతున్నాం. వంట చేస్తుంటే మా బాబు నా పక్కనే ఉండాలి. ఎప్పుడు లెగుస్తున్నా, ఎప్పుడు వంటగదిలో పోతానా అన్నట్టు చూస్తా ఉంటాడు. ఇటెళ్ళు, ఇది పెట్టనేనా, ఎందుకు ఇట్లా రికార్డ్ చేస్తున్నావు చెప్పు. అయితే నేను ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి, 0 to ఆఫ్ నుంచి 0, 1, 2, 3, 4 and 7 వరకు ఉంటుంది. 5 కావాలంటే 7 ఇట్లా ప్లగ్ పెట్టేసి యూజ్ చేసుకోవాలి. ఇలా నేను ఎగ్లెస్ వాడతానని చెప్పేసి, ఎగ్లెస్ చేద్దామని చెప్పేసి ఇప్పుడు ఎగ్లెస్ కేక్ చేస్తున్నా. ఇప్పుడు పెరుగు, తిప్పుకున్న పెరుగు ఉంటుంది కదా, దాన్ని అయితే వేసుకుంటున్నా.
దీన్ని కూడా విస్కర్తో బ్లెండ్ చేద్దాం. ఆల్మోస్ట్ అంతా బెల్లం అంతా కరిగిపోయింది, క్రీమీ టెక్స్చర్ అయితే వచ్చేసింది. దీంట్లోకి క్రీమీ టెక్స్చర్ అయితే వచ్చింది కదా, చూస్తే మీకు అర్థమైంది. నేను స్పూన్తో చూపిస్తాను చూడండి, ఈ టెక్స్చర్ రావాలి. అండ్ తర్వాతకి నేను కొంచెం పాలు, ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పాలు ఉంటాయి కదా అవి యూజ్ చేస్తున్నాను, ప్యాకెట్ పాలు యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని కూడా బ్లెండ్ చేసుకోవాలి. ఎసెన్స్ వేస్తున్నా. ఇప్పుడు దీన్ని కూడా బ్లెండ్ చేసుకుందాం. వితౌట్ ఎగ్స్ చాలా టేస్ట్ ఉంటుంది, అది అదే ఫ్లేవర్ వస్తుంది అనుకోండి. ఇంకా ఎగ్తో చేసి ఇంకా లక్కీగా ఉంటుంది. ఇది కూడా అంతే ఉంటుంది చూడండి. ఇట్లా మంచి బాగా మిక్స్ చేసుకోవాలి, బాగా ఇట్లా క్రీమీ టెక్స్చర్ రావాలి. నేను చెప్పిన టిప్స్ మీరు ట్రై చేయండి. ఒకవేళ మిక్సర్ లేకపోయినా కానీ మిక్సీ జార్లో వేసుకుని ఇట్లా పట్టుకుంటే చాలా చాలా బాగా వస్తుంది. చూడండి నేను చూపించేది. చూస్తున్నారు ఎంత క్రీమీ టెక్స్చర్ వచ్చిందో చూడండి. ఇప్పుడు దీంట్లోకి బేకింగ్ సోడా అండ్ బేకింగ్ పౌడర్ వేసుకున్నాం. చూస్తున్నారు కదా. ఇప్పుడు బేకింగ్ పౌడర్ వేసుకున్నాం. పౌడర్ బేకింగ్ సోడా వేసా కదా, ఇప్పుడు దీంట్లోకి 1 కప్ మైదా వేసుకుంటున్నాను. చిన్న గ్లాస్ తీసుకున్నాను కాబట్టి నేను 2 కప్స్ 2.5 అయితే వేసుకున్నాను పిండి. ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకుంటే ఫస్ట్ స్పూన్తో మిక్స్ చేసుకున్నాం, పిండి లెగుస్తుంది. ఇట్లా కలుపుకోవాలి. ఇలా కలిపి ఇలా అనాలి, ఇలా కలిపి ఇలా అనాలి. అలా పిండి అంతా మిక్స్ అయ్యేంత వరకు ఇలా అనండి.
ఇలా కలిసిన తర్వాతకి మళ్ళీ ఒకసారి మిక్సర్తో కలుపుకుందాం. దీంట్లోకి కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నాను నేను, టేస్ట్ బాగుంటుంది. కొంచెం సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల ఉండలు అనేవి ఉన్నా కానీ అన్నీ పోతాయి. కన్సిస్టెన్సీ అనేది ఇట్లా ఉండాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని చాలా ఈజీ ప్రాసెస్. మనం బయట కొన్న కేక్ లాగానే ఉంటుంది సేమ్. దీని మీద విప్పింగ్ క్రీమ్ తీసుకొని రాసుకుంటే సేమ్ కేక్ డిజైన్ చేసుకోవచ్చు. బట్ నేనైతే ఇప్పుడు విప్పింగ్ క్రీమ్ వాడట్లేదు, నార్మల్గా చేస్తున్నా. ఎప్పుడైనా ఇంకొకసారి ఏదైనా మా బాబు బర్త్డే అయినా ఇంకెప్పుడైనా ఉన్నప్పుడు అది నేను విప్పింగ్ క్రీమ్ వేసి మరీ చూపిస్తాను. ఇదైతే నార్మల్ కేక్ చేస్తున్నా. ఇప్పుడు ఇలా తిప్పుకోవాలి. ఇట్లా ఇలా తిప్పుకోకూడదు, ఒక్క వైపే ఇట్లా. నాకు కొంచెమే కాబట్టి నేను కొంచెమే మైదా వేసుకున్నాను, నాకు సరిపోద్ది ఇది. మీకు ఒకవేళ పెద్ద కేక్ కావాలనుకుంటే అన్నీ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకుంటే సరిపోతుంది. వీలైనంత వరకు ఇలా మిక్స్ చేసుకుంటే చాలా ఫ్లఫీగా వస్తుంది. ఒక్కసారి నేను చెప్పిన టిప్స్లో ట్రై చేయండి, చాలా అంటే చాలా ఈజీగా వస్తుంది. నేనైతే దీంట్లో షుగర్ యాడ్ చేయలేదు, బెల్లాన్ని యాడ్ చేశాను. ఎగ్ కూడా యాడ్ చేయలేదు, ఎగ్లెస్ కేక్ ఇది. ఇప్పుడు దీన్నంతా షిఫ్ట్ చేసుకున్నాం.
చాలా అంటే చాలా బాగా వచ్చింది కేక్ మాత్రం.